హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఎమ్మెల్సీ కవిత లేఖ. ఆ లేఖ లీక్ కావడం, కవిత నేరుగా కేసీఆర్ చుట్టుపక్కల ఉన్న వాళ్లపై విమర్శనాస్త్రాలు సంధించడం. కవిత ఏం చేయబోతోంది? ఇవేమి మాట్లాడొద్దు. కవిత పేరు ప్రస్తావించరాదు. కవిత ఏం చేస్తున్నా పట్టించుకోరాదు. ఇది నేను చెప్తున్న మాట కాదు. సాక్షాత్తు కవిత తండ్రి, బీఆర్ఎస్ సర్వాధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ శ్రేణులకు స్పష్టమైన సంకేతాలు జారీ చేశారు. కవిత విషయంలో ఎవరు బయటికి మాట్లాడడానికి వీలేదంటూ కేసీఆర్ గట్టిగానే చెప్పేశారు. కవిత విషయంలో పూర్తిగా మౌనం పాటించాలని కేసీఆర్ డిసైడ్ అయిపోయారు. ఆయన మౌనమే అనేక సార్లు పార్టీని చిక్కులో పడేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ కవిత విషయంలో కూడా ఆయన అదే ఫార్ములా అనుసరించబోతున్నారు. తనను కలిసిన కేటీఆర్తో ఆయన కవిత ఇష్యూలో చాలాసేపు మాట్లాడారు. కవిత ఏం చేయబోతోంది, కవిత ఏం మాట్లాడుతోంది, కవిత లేఖ, ఆమె కామెంట్స్, వీటన్నిటిపై సైలెన్స్గా ఉండాలని కేసీఆర్ కేటీఆర్కు సూచించారట. ఈ నేపథ్యంలో కేటీఆర్ కూడా పార్టీ శ్రేణులకు స్పష్టమైన సంకేతాలు అందజేశారు. కవితను పట్టించుకోవద్దు, కవిత విషయంలో మాట్లాడొద్దు, కవితకు కౌంటర్లు కూడా ఇవ్వద్దు, వేచి చూసే ధోరణి పాటించాలంటూ కేటీఆర్ తమ పార్టీ నేతలకు చాలా స్పష్టంగా చెప్పేశారట. అంటే కవిత విషయాన్ని పార్టీ అంత సీరియస్గా తీసుకోవట్లేదు. నయానో భయానో కవితను మళ్ళీ దారికి తీసుకువచ్చే అంశాలను కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నారట. కవితను బుజ్జగిస్తారా, కవితకు ఇంకేమైనా చెప్తారా? మొత్తానికి కవితను సైలెంట్ చేసే పనిలో కేసీఆర్ పడ్డారట. అయితే ఆయన తనయను చర్చలకు పిలవలేదు. కవిత కూడా తనను పిలుస్తారేమోనంటూ వెయిట్ చేస్తున్నారు. కానీ అలాంటిది జరగలేదు. సైలెన్స్గా ఉండాలన్న కేసీఆర్ ఫార్ములా కవిత విషయంలో కూడా అమలవుతుంది. మరి కవిత ఏం చేయబోతున్నారు? ఇప్పటికే కవిత కొత్త రాజకీయ పార్టీ పెడతారని, దానికి ఆ పేరు ఈ పేరు అన్ని పేపర్లలో, పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. కవిత ఇంకా అధికారికంగా ఏ ప్రకటన చేయలేదు. కానీ బీఆర్ఎస్లో ఒక వర్గం కవితకు మద్దతుగా నిలుస్తుంది. సోషల్ మీడియాలో కామెంట్లు కూడా చేస్తోంది. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం కవిత విషయంలో కేసీఆర్ సూచనల మేరకు సైలెంట్గా ఉంటుంది. అక్కడ సైలెంట్ అలాగే ఉంటుందా? కవిత ఏదైనా పెద్ద బాంబు పేల్చి ఆ సైలెన్స్ భగ్నం చేస్తారా? ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది.